కీరా రైతా. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కీరా మెయిన్ మన ఇంగ్రీడియంట్. ఎస్. అలాగే చక్కగా పెరుగు తీసుకొచ్చావు అవును. అండ్ ఆల్సో టమాటోస్ అండ్ మనం క్యారెట్ కూడా వాడుతున్నామా? ఎస్, అవును. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్. సో ఇందులో ఫస్ట్ పెరుగు, ఒక స్పూన్, అలాగే కొన్ని వాటర్ కూడా వేసేసుకుందాం. ఇంకొన్ని. యా, సరిపోతుంది. అలాగే ఇందులో మనం కీరా కూడా వేసేసుకోవాలి. సన్నగా తరిగేసుకుంటాం. సన్నగా. నెక్స్ట్ టమాటో ముక్కలు, ఆ తర్వాత క్యారెట్ కూడా. ఇందులోనే మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఓకే, అండ్ దీనివల్ల మనం ఎలా మన మెగ్నీషియం లెవెల్స్ని పెంచుకోగలుగుతాం? సో కర్డ్లో మనకు మ్యాగ్నీషియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే దాంతోపాటు మనం వేసిన కీరా అండ్ క్యారెట్లో కూడా ఉంటుంది. ఓకే, సో ఇవి రెండు కూడా ఏంటి అంటే కీరా ఇంకా క్యారెట్ మ్యాగ్నీషియం పెంచడమే కాకుండా మ్యాగ్నీషియం అబ్జార్ప్షన్ కూడా చక్కగా జరుగుతుంది. అంటే మ్యాగ్నీషియంకి సంబంధించిన సప్లిమెంట్స్ యూస్ చేస్తున్నప్పుడు అబ్జార్ప్షన్ కూడా మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ కాబట్టి కీరా అండ్ క్యారెట్ వల్ల అబ్జార్ప్షన్ కూడా చక్కగా జరుగుతుంది. చాలా మందికి ఇది కంప్లైంట్ ఉంటుందన్నమాట. సో మేము టాబ్లెట్స్ వాడుతున్నాం కానీ నాకేమైతే ఇంప్రూవ్మెంట్ రావట్లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మనకు బాడీలో అబ్జార్ప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అది కేవలం మనకు ఫుడ్ ద్వారా ఎక్కువగా ఉంటుంది. ఓకే, లైక్ ఇప్పుడు మనం ఐరన్కి సంబంధించిన సప్లిమెంట్స్ ఎన్ని యూస్ చేస్తున్నా సరే వైటమిన్ సి ప్రాపర్గా లేకపోతే బాడీలో అబ్జార్ప్షన్ జరగదు. అలా రిలేషన్ కూడా. యా, సో అలా ఇంటర్లింక్డ్ ఉంటుంది కాబట్టి మనము ఏదైనా సరే అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేస్తారు. అందుకు గాను మనం ఏ సప్లిమెంట్స్ ట్రై చేస్తున్నా, ఏ మెడిసిన్స్ వేసుకున్నా, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా అది చక్కగా మన బాడీకి ఇంకాలి అంటే ఫస్ట్ మనం ఫుడ్ నుంచి స్టార్ట్ చేయాలి. యా, అందులోనూ ఈ సాలడ్స్ వల్ల మనకి మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని సాధారణంగా ఉంటాయి. క్యారెట్ కానివ్వండి, మీరు కీరా కానివ్వండి, అండ్ వైటమిన్ సి, మనం లెమన్ కూడా యూస్ చేస్తాం కాబట్టి ఇవన్నీ మనకి సాధారణంగా ఉపయోగపడుతూ ఉంటాయి అబ్సార్ప్షన్స్. అవును. ఓకే, సో ఇలా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము తడకా కూడా వేసేసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసేయండి. సో కొంచెం నూనె, ఇందులోనే కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, ఓకే, అలాగే కొంచెం కరివేపాకు, ఇందులోనే లైట్గా ఇంగువ, అలాగే లైట్గా పసుపు కూడా. అండ్ ఈ రైతా అనేది మనకి సాలడ్స్ లో డ్రెస్సింగ్ లా కూడా వాడచ్చు. యా, వాడచ్చు. సో కొంతమందికి కర్డ్ ఎక్కువగా నచ్చదు అండ్ కొంతమందికి ఇలా కొంచెం డైల్యూట్ చేసుకొని తింటే నచ్చుతుంది. సో ఎవరికి ఏ విధంగా నచ్చినా ఓకే. సో ఎవరికైతే కర్డ్ అలాగే నచ్చుతుందో వాళ్ళు మీరు అన్నట్టుగా సాలడ్స్ లో వేసేసుకోవచ్చు. ఎవరికైతే డైల్యూట్ చేస్తే నచ్చుతుందో ఇలా రైతా లాగా చేసేసుకోవచ్చు, లేదంటే బటర్ మిల్క్ లాగా కూడా తాగేసేయచ్చు. అలా కొంచెం కీరా వేసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఆ పోపును కూడా ఇందులో వేసేసుకోండి. అలాగే సో ఇది చక్కగా మిక్స్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి.
ఒక 5-10 మినిట్స్ అలా పెట్టుకున్నామంటే మనము అంటే ఏది కూడా మనం ఇందులో కుక్ చేయలేదు కదా, క్యారెట్ కానీ టమాటోస్ కానీ ఇవన్నీ కూడా చక్కగా బటర్ మిల్క్లోకి అబ్జర్వ్ అవుతాయి. ఓకే పల్లవి, మన రైతా కంప్లీట్గా అబ్జర్వ్ అయినట్టేనా? యా, అబ్జర్వ్ అయినట్టే. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. అలాగే. సో కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. ఓకే ఓకే అమూల్య, కీరా రైతా రెడీ అయిపోయింది. ఓకే, కీరా రైతా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కీరా రైతాకి కావాల్సిన పదార్థాలు: పెరుగు, తరిగిన కీరా ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. కీరా రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, నీళ్లు, సన్నగా తరిగిన కీరా ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించుకొని రైతా బౌల్లోకి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కీరా రైతా రెడీ.